రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన ఎన్నికల్లో వివాదాస్పదమైన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడైన సంజయ్ సింగ్ గెలిచాడు. ఈ స్టోరీ మనకు తెలియదు కాదు. బ్రిజ్భూషణ్ బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ. అతని పైన ఒలింపిక్ మెడలిస్టులతో సహా అనేక మంది ఉమెన్ రెస్లర్స్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. చివరకు వారు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూన్ అయితే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అనేక వారాల పాటు జంతర్ మంతర్లో ధర్నాలు చేశారు. భారతదేశం గర్వించదగ్గ ఒలింపిక్ మెడలిస్టులైన అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇన్ని జరిగినా బ్రిజ్భూషణ్ పైన ఈగ వారలేదు. ఆయన పైన ఏమీ జరగలేదు. ఆయనను పార్టీ చర్య తీసుకోలేదు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీలు ఏవి పట్టించుకోలేదు. పోలీసు కూడా పట్టించుకోలేదు. హాయిగా బేష్గా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏకంగా రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జరిగిన ఎన్నికల్లో ఆయన తన అనుచరుడైన సంజయ్ సింగ్ ప్యానల్ని పెట్టి బ్రహ్మాండమైన విజయం సాధించాడు. ఇక రెస్లర్లు ఎవరికి చెప్పుకోవాలి? ఫెడరేషన్లో నాయకత్వం మారితే కనీసం తమ గోడు వింటారనుకున్నా. కానీ మళ్ళీ బ్రిజ్భూషణ్ వర్గమే గెలిచింది. ప్రభుత్వాన్ని చెప్పుకుందామంటే బీజేపీ ఎంపీ కనుక కేంద్ర ప్రభుత్వం వినడం లేదు. ఢిల్లీ పోలీస్ చెప్పుకుందామంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఢిల్లీ పోలీస్ ఉంటుంది. సో రాజకీయ ప్రాబల్యం బ్రిజ్భూషణ్కి ఉంది కనుక ఇనే ప్రసక్తే లేదు. అందువల్ల ఇంకేమీ దిక్కుతోచక సాక్షి మలిక్ ఒలింపిక్ మెడలిస్టు తాను రెస్లింగ్కు గుడ్ బై చెప్తున్నట్టు పేర్కొన్నారు. ఒకవైపు మెడల్స్ వచ్చిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు దిగుతారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను ప్రధాని ఏ రకంగా గౌరవిస్తున్నారని చెప్తూ ఉంటారు. ప్రపంచ కప్ ఓడిపోయినా వెళ్ళి క్రీడాకారులకు స్వాంతన చేకూరుస్తాడు. కానీ ఈ దేశం గర్వించదగ్గ ఒలింపిక్ మెడలిస్టులైన ఒక్కరు కాదు, సాక్షి మాలిక్ ఒక్కరే కాదు, అనేక మంది క్రీడాకారులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తే సాక్ష్యాధారాలతో పోలీసులు ముందుంచితే అతనిపైన రాజకీయంగా చర్య ఉండదు. ఆఖరికి ఆ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలోనైనా ఆయన మనుషులు ఉండకుండా చూడండి అని వాళ్ళు కోరారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు ఆ హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చింది. కానీ తిరిగి మళ్ళీ బ్రిజ్భూషణ్ మనుషులే ఉన్నారు. దాంతో దేశం ఒక ఒలింపిక్ మెడలిస్ట్ను కోల్పోయింది. ఒకవైపు ఒలింపిక్స్లో మెడల్స్ రావాలి, ఒలింపిక్స్లో అసలు భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలి అని దేశం కోరుకుంటుంది. కానీ ఈ రకమైన స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లు మన దేశ క్రీడారంగాన్ని ఏరుతుంటారు. సో ఇది ఈ స్థాయిలో ఇప్పుడు ఒక్క సాక్షి మలిక్కి కాదు, మరో క్రీడాకారుడైనటువంటి బజరంగ్ ఆయన పద్మశ్రీ అవార్డును కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే దేశంలో క్రీడాకారులకు, క్రీడాకారులకు వారి మనోభావాలకు వారి ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో బ్రిజ్భూషణ్ వ్యవహారం ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ రేపు 2024 ఎన్నికలకు తానే పోటీ చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించుకోగలిగిన పలుకుబడిగిన నేత. ఆ ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఎంపీలు గెలవటానికి ఆయన మద్దతు అవసరం. ఇక స్పోర్ట్స్ ఉమెన్ ఏం చెప్పినా ఎవడు పట్టించుకోవాలి పాలిటిక్స్ ముందు?